నా జీవితం నాశనం చేశావు. ఎన్నో ఆశలు పెట్టుకున్నా కదా నీ మీద, మొత్తం గంగలో కలిపేశావు. గంగలో కలిపింది నువ్వు, నట్టేట్లో ముంచింది నువ్వు. ప్రేమించానని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నిన్ను నమ్మి నా వాళ్ళని, నా ఆస్తిని అన్ని వదిలేసి వచ్చాను. ఇప్పుడు నా ఆస్తి కావాలంటున్నావు. సిగ్గేట్లేదా? ఎందుకే సిగ్గు? దేనికి సిగ్గు? నిన్ను చేసుకుంటే కోటీశ్వరుడు అయిపోవచ్చు అనుకున్నా. 2 ఏళ్లు నీ వెనకబడ్డా, తగ్గొట్టా, తాడిగట్టా, కష్టపడి బిడ్డలు కన్నా. ఇప్పుడేమో ఆస్తి తేవా, వద్దా, వదిలేస్తావా? పద, వాళ్ళని అడిగి వాటా తీసుకుందాం. రాను. నువ్వెంతో మంచోడివని నమ్మి అందరితో గొడవపడి ఎంతో గొప్పగా పెళ్లి చేసుకున్నాను నేను. కానీ నువ్వు ఇలాంటి వాడివని తెలిసిన తర్వాత నా ప్రాణం పోయినా వెళ్ళి నా ఆస్తి అడగను. అదే ఆఖరి మాట? అవును. లాస్ట్ అండ్ ఫైనల్? అవును. నేను పోతా. పో. ఇక లైఫ్ లో నీ కనపడను. కనిపించొద్దు, కనిపించకు. వెరీ గుడ్ డెసిషన్. అయితే నా బిడ్డ నాకు ఇచ్చేయి, నేను తీసుకుపోతా. నా కొడుకుని ముట్టుకోవద్దు. వాడు నా కొడుకు. ఇదే గుడిసెలో కలిసి కాపురం చేస్తే నా మూలంగా పుట్టి నా కొడుకు వాడు. ఏం చేస్తావు తీసుకెళ్లి? నీలా లోఫర్లా పెంచుతావా? నీలా తయారు చేస్తావా? నేనిద్దరు నీకు లేవు. నువ్వెవడి కూడా మాకు తెలీదు. నా కొడుక్కి నువ్వు లేవని చెప్తా, చచ్చిపోయావని చెప్తా. నువ్వు వాడికి తెలియటం కూడా నాకు ఇష్టం లేదు. ఎలా ఆపుతావో చూస్తా. నా బిడ్డ నాకు ఇచ్చేయి, ఇచ్చేయి, ఇచ్చేయి. నా బిడ్డ, వీడు నా బిడ్డ. ఏంటది? మర్యాదగా నా బిడ్డని వదిలిపెట్టు, లేకపోతే నరకేస్తా. తీసుకో, నరకేస్తా. తీసుకో. అమ్మని అమ్మ. ఏం చేస్తున్నావు? వీడు నా బిడ్డ. నా బిడ్డని తీసుకెళ్ళొద్దు బాబు. నాన్న, తాగు నాన్న. మీ అమ్మ నన్ను పొమ్మంది. నేను పెద్ద లోఫర్నంట. నువ్వు నాలాగే అవకూడదంట. ఎందుకు అవకూడదు నాన్న? నువ్వెందుకు అవకూడదు? నిన్ను నాకంటే పెద్ద లోఫర్ని చేస్తాను నాన్న. నాన్న, ఈ రోజు నుంచి నువ్వు నాకు, నేను నీకు, ఓకేనా నాన్న? ఇదిగో పాలు తాగు. 2 రోజులకి బీరు మొదలు పెడదావు నాన్న. ఈలోగా పాలతో అడ్జస్ట్ అయిపో నాన్న. పిల్లవాడి తల్లి చచ్చిపోయిందండి. నేను వీడిని పెంచే పొజిషన్ లో లేనండి. మీలాంటి పెద్ద కుటుంబంలో పెరిగితే వీడు బాగుంటాడండి. మాకెలాగో పిల్లలు పుట్టే అవకాశం లేదు. మా కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటాం. మీరేం దిగులు పడకండి. ఈ డబ్బుంచండి. మీరు దయచేసి నాకు ప్రామిస్ చేయాలండి. చెప్పండి. నేను అప్పుడప్పుడు వచ్చి బాబుని చూసుకుంటానండి. దాందే ఉందండి, మీరు ఎప్పుడైనా రావచ్చు. అరే అరే, అయ్యో. లవ్ యూ రాజా. బాబు, బాబు, మీరా? బాబండి. బాబుని చూద్దామని. బాబు వెనక గార్డెన్ లో ఆడుకుంటున్నాడండి. వెనకాలే కదండి? అవునండి. బాబు, బాబు. అమ్మా, బాబు ఒరిజినల్ ఫాదర్ ని. రా నాన్న. అమ్మ రావే బాబు. అమ్మా, నువ్వు పనమ్మాయివా? కొంచెం మంచిని తెచ్చి పెడతా అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. వెళ్ళిరా అమ్మా. బాబు, నేను వచ్చా. ఒరిజినల్ డాడీని వచ్చా. ఏడుతున్నావా? ఇక్కడెవరు చూడలేదా అమ్మా? వెళ్ళిపోవచ్చా? జంప్ అయిపోవచ్చు. జంప్ అయిపోవచ్చమ్మా.
అమ్మేసుకోవటం తెచ్చేసుకోవటం. ఇప్పటికి 12 సార్లు అమ్మాను నాన్న నిన్ను. ఏం ఇన్కమ్ నాన్న నువ్వు? నాన్న నేను లోఫర్ని అంటున్నా. నీ అమ్మ అంది, దానికి బుద్ధి చెబుతా. నాన్న ఏంటి నాన్న? నాకు అమ్మ లేదా నాన్న? నీకు అమ్మ లేదు నాన్న, జాండీస్ వచ్చి చచ్చిపోయింది. అన్ని హాస్పిటల్స్ తిప్పాను, డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. ఆస్తులు మొత్తం అమ్మేశాను నాన్న, కానీ అమ్మను కాపాడుకోలేకపోయా నాన్న. కానీ అమ్ముంటే బాగుండేది కదా నాన్న. నాకుందా అమ్మ? నీకు నాకు అమ్మని లేకుండా చేశాడ్రా ఆ దేవుడు. ఆ దేవుడు కనపడాలి నిన్ను. రేయ్ దేవుడా దేవుడా మాయాదారి దేవుడా, నువ్వు కనపడరా చెప్తాను. నువ్వు తిన్నానా? ఏవండి, నేను 2 ఇడ్లీలు తిన్నానండి. 2 రూపాయలైని. డబ్బు ఇంటి దగ్గరే మర్చిపోయానండి. వెళ్ళి తీసుకొస్తానండి. మళ్ళీ వస్తావా? నేను నిన్ను నమ్మాలా? నేను కన్నికుడే పీతాంబరం గారి మనవణ్ణండి. ఎవరైతే నాకేంటి? ఆ చేతిలో ఏంటి? వైలెన్. అది ఇక్కడ పెట్టేళ్ళు. అమ్మో, మా తాతగారు తిడతారండి. అది ఇక్కడ పెట్టకపోతే మా తాత తిడతారు. ఇక్కడ పెట్టేళ్ళు. వెళ్ళి డబ్బులు తీసుకురా. వెళ్ళ. పీతాంబరం గారి మనవడా. ఎవరిదండి ఈ బయలును? కస్టమర్ది సార్. యాంటిక్ పీస్ సార్ ఇది. యాంటిక్ పీస్ అంటే ఏంటి సార్? అతి పురాతనమైనదండి, దీని విలువ లెక్క కట్టలేము. అంటే ఎంత ఉంటా సార్? 2-3 లక్షలైనా పర్వాలేదు, ఇది నేను కొంటాను. దీని ఓనర్ని పిలవండి. ఆయన ఊర్లో లేరు సార్. లేడా? అవును సార్. ఓ పని చేయండి సార్, ఇది నా కార్డు సార్. రాగానే వెంటనే నన్ను కలవమని చెప్పండి. అలాగే సార్. 1,00,000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, ఇది నాకు కావాలి, దీన్ని నేను కొనాలి. దట్స్ ఆల్. ఎక్స్క్యూజ్ మీ సార్. యాంటిక్ అంటే తెలియకుండా ఎలా బతుకుతున్నారా సొసైటీలో? ఎర్రి పుష్పాలారా. రే ఇలా రారా, ఈ లోపల పెట్టు. అంకుల్, ఇవిగో 2 రూపాయలు. నా వైలెన్ నాకు ఇచ్చేయండి. వైలనా? ఎక్కడో పెట్టానే, కనబడడం లేదు. కనపడటం లేదా? అయితే మా తాతగారు చంపేస్తారు. ఇప్పుడు ఏమైంది నాన్న? కొత్త వైలెన్ కొనిస్తాగా. అది బహు పురాతనమైనది. అది అమ్మితే 1,00,000 వస్తుందని మా తాతగారు అంటూ ఉంటారు. ఊరుకా, 1,00,000 ఎందుకు ఉంటది? 50,000 కూడా చేయదేది. సరే సరే, ఆ 7 పాపు. ఇదిగో ఈ 50,000 పట్టుకెళ్ళు. ఎక్కడ పోయింది కనుక ఈ డబ్బు ఇస్తున్నాను, వెళ్ళి మీ తాతగారికి చెప్పు. ఈ నంబర్ సరైనది కాదు. నాన్న, మోసం చేయటం తప్పు కాదు, మోసపోవటం తప్పు. నాన్న, నా ప్రాణం నువ్వు, నీ ప్రాణం నేను. మనిద్దరి ప్రాణాలు తప్ప మిగతా వాళ్ళవి ప్రాణాలే కావు. అర్థమైందా నాన్న? అర్థమైంది నాన్న, మీ అమ్మ మనల్ని కోటీశ్వరులుగా చూడాలనుకుంది. మన జీవితాశయం డబ్బులు సంపాదించటం. కరెక్ట్ నాన్న. కోటీశ్వరులం కావటమే. అవును నాన్న. టైం లేదు నాన్న, పరిగెత్తాలి.
మేమెంతో కష్టపడి కొట్టేస్తే నువ్వు ఏ కష్టం లేకుండా మా దగ్గర నొక్కేస్తావురా. రాయ్ నేను పుట్టిందే నొక్కేయడానికి, అబ్బా. మధ్యలో ఆపితే తొక్కేస్తా. మేము ఇక్కడ కందిపప్పులం. తొక్కేస్తారంట్రా. రే మర్యాదగా అందులో సగం ఇస్తావా? వంద తగ్గిందేంటి బే? మా డబ్బులే కొట్టేసి మళ్ళా 100 తగ్గిద్దట్టవేంట్రా? ఏంటి కిండలా? 100 తగ్గింది. ఆ 100 ఇచ్చే వరకు ఇక్కడి నుంచి ముగ్గురిని కదలనివ్వను. ఇంకా చూస్తాయండి మామ, వాడిని వేసాయి. ఎక్కడ 100? ఎక్కడ? నువ్వేంట్రా? చంపేస్తాను రాయ్. ఓ 10,000 ఇచ్చాను రా, మా అమ్మ హాస్పిటల్లో ఉంది. ఏంటి? అమ్మకి ఆపరేషన్ రా, డబ్బులు కట్టాలి. నిజమేనా? మా అమ్మ మీద ఒట్టు. హాస్పిటల్కి వస్తా, అమ్మ లేకపోతే చచ్చావే నువ్వు. పదరా పద. పదండ్రా. నమ్మొద్దు రాజా, ఏదో అస్సలు నమ్మొద్దు రాజా. నీకున్న అమ్మ సెంటిమెంట్ ను వాడేసుకుంటున్నారు రాజా. ఆహా, ఏం తండ్రో, ఉత్తమ తండ్రి. కొడుకు ఏం చెప్తున్నాడు చూడు. అసలు ఇది వీడు అమ్మో కాదో ఎవరికి తెలుసు రాజా? ఇది వాడు అమ్మ కాకపోయినా కట్టేస్తానన్నా. అమ్మ ఎవరికైనా అమ్మే కదా. ఓయ్ రాజా, రాజా మనం కష్టపడి దోచుకున్న డబ్బులు రాజా, ఒకసారి ఆలోచించు రాజా. ఇదిగో రేయ్, మీరు చాలా లక్కీ ఫెలోస్ రా. దేవుళ్ళ లాంటి కొడుకుని కన్నాను రా. థ్యాంక్స్ అన్నా చెప్పండి రా. థ్యాంక్స్ ఏంటి థ్యాంక్స్? మా డబ్బులు కొట్టేసి మాకే కడతాడు. మిమ్మల్ని వదలడరే చెప్తున్నా. చూసావా రాజా, ఇది ప్రపంచం. నీస్ కమేనే కుత్తేగాడు. ఆల్ ఆర్ క్రికెట్ కే బాస్ రాజా. ఇలాంటి బాల్స్ మధ్య బతకాలంటే మనకి సెంటిమెంట్ ఉండకూడదు రాజా. నాన్న దెబ్బ కుఠ, దొంగల ముఠ అంతే రాజా. మంచి, మానవత్వం, జాలి, దయ, కరుణ ఇవేవీ లేవు. ఉన్నా మనకొద్దు.